వెల్కమ్ టు వైటీవీ. సీఎం రేవంత్ రెడ్డి చాలా తక్కువ కాలంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే ముఖ్యమంత్రిగానైతే వివరిస్తున్నాడు. మరి ఏదైతే సీనియర్ నాయకులు ఎవరైతే ఉంటారో కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు చాలా వరకు అయితే నేడు అసంతృప్తిగా ఉన్నట్టయితే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఏళ్ళగా తరబడి మేము కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు చేసినాం, ఉన్నట్టుండి రేవంత్ రెడ్డి ఏదో పార్టీకి హైప్ తెచ్చినట్టు ఆయన ఏడాది కాలం కాకముందే ఏదైతే మా ముఖ్యమంత్రి పదవిని అయితే అనుకుని అయితే ఆ సీనియర్ నాయకులు అయితే చాలా వరకు అయితే ఇక బహిరంగంగా కూడా చెప్తున్నారు. మరి రేవంత్ రెడ్డి ఏడాది కాలంలో ఏదైతే వాగ్దానాలు ఇచ్చిండో అవి అమలు చేయలేదని సొంత పార్టీ నేతలతో పాటు అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఆయన మీద అస్సాలు వేస్తున్నారు. మరి రేవంత్ రెడ్డి ఇవన్నీ కూడా పట్టించుకుంటున్నాడా అంటే చాలా వరకు కూడా కొన్ని సందర్భాల్లో నా వెనుక ఉన్నటువంటి వాళ్ళే నా కుర్చీక్కుదామని చూస్తున్నారని కూడా ఆయన పలు సందర్భాల్లో కూడా చెప్పిండు. మరి రేవంత్ రెడ్డికి సంబంధించి ఇక సీనియర్ నాయకులు మరి ఎందుకు అంత అసంతృప్తిగా ఉన్నారనే అంశాలు ఒకసారి మాట్లాడదాం. ఎందుకంటే ఏదైతే మధుయాష్కి కావచ్చు, జగ్గారెడ్డి కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే సీనియర్ నాయకులు అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, ఇట్లా చాలామంది సీనియర్ నాయకులు ఈరోజు మరి మేము చాలా సంవత్సరాల నుంచి పార్టీ కోసం కష్టపడుతున్నాం. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా మేము చాలా పెద్ద పదవుల్లో ఉన్నాం. మరి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కనీసం కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే కూడా గెలవలేదు, ఉన్నట్టుండి ముఖ్యమంత్రి అవుతున్నాడు, ముఖ్యమంత్రి అయ్యిండు. మరి మమ్మల్ని కాదని రాహుల్ గాంధీ ఎందుకు ఆయనను తీసుకున్నాడు? మరి మేము డబ్బులు పార్టీ ఖర్చు పెట్టలేకపోయినామా? రేవంత్ రెడ్డి మాకంటే ఎక్కువ ఖర్చు పెట్టిండా? మరి తేలినంత ఊపు రేవంత్ రెడ్డి ఏం తెచ్చిండు పార్టీకి? 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఏ రోజు కూడా మేము అధికార పక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ వైపు వెళ్ళలే. మేము 10 సంవత్సరాలు కూడా ప్రతిపక్ష పాత్రలో ప్రేక్షక పాత్ర వహిస్తూ చూసినాం. మరి ఈరోజు ఉన్నట్టుండి ఏదైతే రేవంత్ రెడ్డికి మరి ఇంత ప్రియారిటీ ఎందుకు హైకమాండ్ ఇస్తున్నా అర్థం కాలేదని కూడా వాళ్ళు మీడియా ముఖంగా కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. అంటే ఏదైతే రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా ఇటు ఎల్బీ నగర్లో పోటీ చేసినటువంటి ఏదైతే మన మధుయాష్కి సంబంధించి కూడా ఆయన కావాలనే ఓడగొట్టిర్రు అధికార పక్ష నేతలని కూడా చెప్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే మధుయాష్కి కూడా చాలా అసంతృప్తిగా ఉన్నట్టు కూడా అర్థమవుతుంది. ఏదైతే మూసికి సంబంధించిన అంశంలో మధుయాష్కి మరి అక్కడికి మూసి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల వద్దకు వెళ్ళి ఖచ్చితంగా ప్రభుత్వం ఇది ఒంటెత్తుపోకడబోతుంది, మీ పక్షాన్ని నేను హైకోర్టులో కావచ్చు, సుప్రీంకోర్టులో కావచ్చు, నేను న్యాయవాది కాబట్టి నేను కూడా మీ తరపున పోరాటం చేస్తా, కోర్టులో కేసు వేస్తాను ఆయన చెప్పిండు. మరోవైపు చూస్తే జగ్గారెడ్డి కూడా చాలా సందర్భాల్లో ప్రెస్ మీట్ వేదిక కావచ్చు, మరీ ఇతర వేదికలో కూడా రేవంత్ రెడ్డిని ఏ విధంగా దూషించిండు, మరి రేవంత్ రెడ్డిని ఏ విధంగా మాట్లాడిండు, రేవంత్ రెడ్డి ఏమన్నా తురుంకానా అని కూడా చాలా సందర్భాల్లో మాట్లాడిండు. ఇవి అంశాలు కూడా చూసినాం. ఇక వెంకటరెడ్డి కూడా చాలా వరకు అధికారంలోకి రాకముందు చాలా రకాలుగా రేవంత్ రెడ్డి మీద మాటలు యుద్ధం చేసిండు. మరి అధికారంలోకి వచ్చినాక కూడా చాలా సందర్భాల్లో మాట్లాడిండు. మరి ఏడాది తర్వాతనే ఆయన కొద్దిగా గమ్మున ఉన్నట్టయితే మనం అర్థం చేసుకోవచ్చు. ఇట్లా చూసుకుంటే చాలామంది నాయకులు కూడా అసంతృప్తితో ఉన్నట్టు అర్థమవుతుంది. ఇక జీవన్ రెడ్డి జగిత్యాల మాజీ ఎమ్మెల్యే కావచ్చు, ఇంతకుముందు మాజీ మంత్రి కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే మాజీ ఎమ్మెల్సీ, తాజా మాజీ ఎమ్మెల్సీ అని కూడా చెప్పుకోవచ్చు. ఆయన కూడా రేవంత్ రెడ్డి పట్లనైతే చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు, కనీసం ఆయనకు రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదని కూడా చాలా వరకు అయితే అనుకుంటున్నారు. మరి ఇది కాంగ్రెస్ పార్టీలో కూడా జోరుగా చర్చ నడుస్తుంది. మరి ఈయన ఇట్లా ఎందుకు చేస్తున్నాడు? మొన్న ఒక సంఘటన చూద్దాం. ఒక సంఘటన ఒకసారి మీకు చూపెట్టే ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సంబంధించి అక్కడ ప్రచారానికి వెళ్ళినప్పుడు ఆయన సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే సభలోకి ఎంట్రీ అవుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి చాలామంది కూడా లేచి నమస్కారం పెట్టే ప్రయత్నం చేసిర్రు. ఇక్కడ మనం చూడొచ్చు, ప్రత్యక్షంగా చూడొచ్చు. ఇక్కడ ఉన్న ఆయన జీవన్ రెడ్డి జగిత్యాలకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, అదేవిధంగా చూసుకుంటే తాజా మాజీ ఎమ్మెల్సీ కూడా అని చెప్పచ్చు. ఆయన అందరు నిల్చున్నా కూడా పక్కనే సీతక్క నిల్చున్నది, ఇటు మంత్రులు నిల్చున్నారు, చాలామంది అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కూడా నిల్చున్నా కూడా జీవన్ రెడ్డి నీతోటి ఏమవుతుంది, నీతోటి నాకు ఏం అవసరం, నువ్వు నాకు వేసింది సరిపోదా అన్న విధంగానైతే ఆయన వ్యవహరించినట్టు మనకు అర్థమవుతుంది. అంటే ఆయన మొన్నటి వరకు కూడా కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ సంబంధించి కూడా ఎమ్మెల్సీగా ఉన్నాడు, పట్టభద్రులు ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఇప్పుడు వస్తున్నటువంటి ఎన్నికలు కూడా ఆయన నియోజకవర్గంలోనే జరుగుతున్నా కూడా ఆయన
కనీసం కూడా ముఖ్యమంత్రి అని చూడకుండా కూడా నిల్చునే ప్రయత్నం కూడా చేయలేదు, కనీసం గౌరవం ఇచ్చిన దాఖలాలు కూడా. అదేవిధంగా చూసుకుంటే ముఖ్యమంత్రి కూడా అయిన దగ్గరికి వెళ్ళి కనీసం ఎట్లున్నామన్నా అని అడిగిన ప్రయత్నం కూడా చేయలేదు. మొత్తానికి చూసుకుంటేనైతే ఏడు చూసినా కూడా రేవంత్ రెడ్డి సంబంధించి ప్రతి ఒక్క సీనియర్ నాయకుడు కూడా ఆయన పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, అగౌరవపరుస్తున్నారని అయితే మనకు అర్థమవుతుంది. ఇక చూసుకుంటే ఇటు జీవన్ రెడ్డి ఇట్లుంటే మొన్ననే తాజాగా జాయిన్ అయినటువంటి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, అంటే బాన్సువాడకు చెందినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి కూడా ఏదైతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో భాగంగా నిజామాబాద్ అక్కడికి వెళ్ళినప్పుడు నిజామాబాద్ జిల్లాకు ముఖ్యమంత్రి వెళ్ళినప్పుడు ఆయన అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అధికార పక్ష ఎమ్మెల్యేకి సంబంధించి అంటే పోచారం శ్రీనివాసరెడ్డి కూడా సభకు గైహాజరయ్యాడు. మొత్తానికైతే చూసుకుంటే చాలా వరకు ఏం జరుగుతుందంటే అసమస్యగానే అర్థం కాదు, మరి రేవంత్ రెడ్డికి అవగాహన లోపమా అనేది అర్థం కాదు, లేకపోతే మరి మాకంటే జూనియర్గా వచ్చుండి ఈరోజు మా మీద పెత్తనం చెలాయిస్తున్నాడు అనుకుంటున్నారా అర్థం కాని పరిస్థితి. మొత్తానికైతే అంటే సీనియర్ నాయకులు అంటే వాళ్ళకు బాధ ఉంటుంది, ఎందుకంటే చాలా సంవత్సరాలుగా పార్టీలో కొనసాగుతున్నారు, ముఖ్యమంత్రి కావాలని కలలుగా అన్నారు చాలామంది నాయకులు. మరి ఇదంతా ఎత్తుంటే మొన్ననే జాయిన్ అయినటువంటి ఏదైతే పోచారం శ్రీనివాసరెడ్డి సభకు హాజరు కాలేదు, దీని పట్ల కూడా నియోజకవర్గంలో చాలా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. మరి పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం పట్ల కూడా చాలా ఆయనకు ఆయనకు సరైన ఏదైతే గుర్తింపు ఉండట్లేదు, ఆయనకు మంచి ప్లేస్ కూడా లేదు. అక్కడ చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన పట్ల కూడా చాలా వరకు కూడా వీళ్ళిద్దరి మధ్యలో కూడా చాలా వరకు డిస్కషన్ జరిగిన దాఖలాలు కూడా మనం చూసాం. మొత్తానికైతే ఇటు ఏనుగు రవీందర్ రెడ్డి కూడా మరి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డి కూడా ఏదైతే సభకి వెళ్ళలేదు, బహిరంగ సభకి వెళ్ళలేదు. అంటే పూర్తి మొత్తంలో చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి అధికార పక్షంలో ఉన్నటువంటి అధికార ఎమ్మెల్యే వెళ్ళలేదు. అదేవిధంగా చూసుకుంటే అధికార పార్టీ నుంచి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి ఎమ్మెల్యే కూడా వెళ్ళకపోవడం పట్ల మరి రియల్గానే కాంగ్రెస్ పార్టీలో చాలా వరకు చీలికలు వచ్చే అవకాశాలు ఉన్నాయా, లేకుంటే మరి కాంగ్రెస్ పార్టీ గుర్తుతోటి మరి ఏదైతే ఉప ఎన్నికలు వస్తున్నాయని చాలా వరకు చర్చ నడుస్తుంది. మరి దాంట్లో కూడా ఆ గుర్తుతోటి కాంగ్రెస్ పార్టీ గుర్తుతోటి పోటీ చేసే దాఖలాలు కూడా లేవంటూ కూడా చాలా వరకు అయితే చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదైతే గ్రౌండ్ లెవెల్లో సరైన ఏదైతే వీళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే పథకాలు ఉన్నావో అవి ఇంప్లిమెంటేషన్ లేవు. మరోపక్క చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ సంబంధించిన ఏదైతే ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నాడో ఆయనకు కూడా చాలా వరకు అన్యాయం జరిగింది. రేవంత్ రెడ్డి కూడా ఇవన్నీ చూడనట్టే వ్యవహరిస్తున్నాడు. సీనియర్ నాయకులకు ఏమాత్రం కూడా పట్టింపిస్తలేడు. కొత్త క్యాడర్ను తయారు చేసుకోవాలని ఆయన రేవంత్ రెడ్డి కలలుగా అంటున్నాడు. కొత్త క్యాడర్ను తయారు చేసుకొని ఇంకా సీఎం పదవి కాలాన్ని పొడిగించుకోవాలనే ప్రయత్నంలో భాగంగానే ఆయన ట్రై చేస్తున్నాడు తప్ప వేరే పార్టీ సీనియర్ నాయకులకు ఎట్లాంటి గుర్తింపిస్తలేడు. అదేవిధంగా చూసుకుంటే వాళ్ళకి ఎలాంటి ప్రాధాన్యత అందులో ఉండట్లేదని కూడా చాలా వరకు నడుస్తుంది. ఇక జగిత్యాలకు సంబంధించి ఏదైతే జీవన్ రెడ్డి ఉన్నాడో ఆయన మొదటి నుంచి అంటున్నాడు, నాకు ఇక్కడ న్యాయం జరగట్లేదు, నా ఏదైతే అనుచరుడు ఉన్నాడో అనుచరుడిని ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే పార్టీ మారిన ఎమ్మెల్యే సంజయ్ హత్యించిండని కూడా ఆయన అనవక ఆరోపణలు కూడా చేసిండు. చాలా సందర్భాల్లో రోడ్ల మీదకి ఎక్కి ధర్నా కూడా చేసిండు. అయినా కూడా పార్టీ ఏమాత్రం దిగి రాకుండా ఈయన గురించి ఒక స్టాండ్ తీసుకోకుండా నిర్లక్ష్యంగా వివరించింది. ఆయన అంటే పార్టీ నుంచి వెళ్తానే వరకు కూడా వెళ్ళిండు, అయినా కూడా పార్టీ ఏమాత్రం కూడా ఈయన పట్ల చూసిన దాఖలాలు లేవు. జీవన్ రెడ్డి అంటే వాస్తవంగా చాలా సీనియర్ నాయకుడు, చాలా కురువృద్ధుడు, చాలా సీనియర్ ఎమ్మెల్యే. అదేవిధంగా చూసుకుంటే ఆయనకు వాస్తవంగా జగిత్యాలలో పెట్టిన పేరుంది. ఇంకా విషయం చెప్పుకుంటే జగిత్యాలకు సంబంధించి జీవన్ రెడ్డి పార్టీని నమ్ముకొని చాలా ఏళ్ళుగా ఉంటున్నాడు. ఇక నమ్మిన బంటుగా పార్టీకి సేవలు అందిస్తున్నాడు. ఇప్పుడు ఉన్నట్టుండి ఏదైతే ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మరి కాంగ్రెస్ పార్టీలోకి రావడం పట్ల కూడా అక్కడ ఉన్నటువంటి జీవన్ రెడ్డి కూడా కొంత నరాజ్ అనే విషయం కూడా మనకు అర్థమవుతుంది. ఈ అంశాలన్నీ చూస్తే మొత్తానికైతే ఇటు సీనియర్గా ఉన్నటువంటి జీవన్ రెడ్డి వర్గంతో పాటు ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఏదైతే బీఆర్ఎస్ నేతలు కూడా ఇప్పుడు ఉన్నటువంటి జీవన్ రెడ్డికి సంజయ్కి సంబంధించి చాలా పెద్ద ఎత్తున ఏదైతే నిర్లక్ష్యం అంటే చాలా పెద్ద ఎత్తున ఆయన పట్లనైతే ఏంటంటే ఆయనను చూస్తలేరు. ఆయన ఒక ఎమ్మెల్యేగా చూడకపోవడం ఒక రకంగా అయితే, ఆయనను పట్టించుకోకపోవడం మరొక రకంగా అవుతుంది. అంటే అసలు సిసలైన కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మొత్తం కూడా
ఇబ్బందులకు గురవుతున్నారు. అదే పక్క చూసుకుంటే వీళ్ళు ఏంటంటే మొత్తం మీద కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా మమ్మల్ని ఇప్పుడు వచ్చినటువంటి ఎమ్మెల్యే ఆయన కనీసం పిలవట్లేదు, దేకట్లేదు అని కూడా చెప్తున్నారు. మొత్తానికి సీనియర్ నాయకులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఒక్క సీనియర్ నాయకుడు కూడా రేవంత్ రెడ్డిని పరిగణలోకి తీసుకుంటలేడు అనేది మరొక అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఇది చూసుకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు మన ఈ మధ్య కాలంలో 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళు రహస్యంగ సమావేశం ఏర్పాటు చేసుకొని ఏ పని చేయాలన్నా ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మమ్మల్ని 30% కమిషన్లు అడుగుతున్నారని కూడా వాళ్ళు అంతర్గతంగా చర్చించుకున్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. ఇటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అటు రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి మొత్తం కూడా రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు. మా దగ్గర సూచనలు సలహాలు ఏం తీసుకోవట్లేదు, మేము ఏమన్నా ఫైల్ తీసుకపోయినా కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు అని కూడా ఈ సీనియర్ నాయకులు చెప్తున్నారు. ఇక ఓడిపోయినటువంటి సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో జగ్గారెడ్డి కావచ్చు, మధుయాష్కి కావచ్చు, వీళ్ళు బహిరంగంగానే చాలా చోట్ల కూడా చెప్తున్నారు రేవంత్ రెడ్డి ముందు చూపు లేకుండా పోతున్నారు. ఇంకా మా మీద హైకమాండ్ కూడా కాంప్లైంట్ చేస్తున్నాడు, పదే ఢిల్లీకి వెళ్ళి ఏదో పనులు చేస్తున్నారు అనుకుంటున్నాం కానీ మా మీద కాంప్లైంట్ చేస్తున్నారని కూడా వీళ్ళు అంతర్గతంగా చర్చించుకుంటున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక దీనికి మొత్తంగానైతే రేవంత్ రెడ్డికి సంబంధించి సీనియర్ నాయకులతో ఎలాంటి పట్టు లేదు. అంటే ఇటు కోమటిరెడ్డి ఏమంటాడు, నేను నీకు సపోర్ట్ చేస్తేనే నువ్వు ముఖ్యమంత్రి అయినావు, నేను నా ఇష్టం ఉన్నట్టు చేసుకుంటా అని ఆయన ఒక దిక్కు వెళ్తాడు. మళ్ళీ ఇటు తుమ్మల నాగేశ్వరరావు నేను పార్టీ మారొచ్చిన కాబట్టి నాకు మంచి స్థానం కల్పించాలి, లేకపోతే నేను మళ్ళీ పాత పార్టీలోకి వెళ్తానని ఆయనే బ్లాక్మెయిల్ చేస్తాడు. మరోపక్క చూసుకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి నేను తెలుగులోని నేను సీనియర్ నాయకుడిని, నేను చెప్పినట్టు నువ్వు వినాలని ఈయన వెళ్తాడు. ఇట్లా చూసుకుంటూ పోతా. పున్నం ప్రభాకర్ నేను ఉద్యమకారు, నేను మొదటి నుంచి ఉద్యమం చేసినా, నేను నేను ముఖ్యమంత్రి కావాలని ఆయన అంటాడు. ఇక మొత్తానికి బట్టి విక్రమార్క దగ్గరికి వస్తే ఆయన ఫస్ట్ నుంచి వాస్తవంగా ఎలక్షన్లో రాకముందు ఏం చేసిండు, రాష్ట్రం అంతా పాదయాత్ర చేసిండు, నేనే ముఖ్యమంత్రి అని ప్రతి చోట కూడా ఆయన ప్రెస్ మీట్లలో కూడా చెప్పిండు, అంటే చెప్పినట్టు చెప్పిండు. మరి అధికారంలోకి వచ్చినాక ఇక అంటే కాంగ్రెస్ పార్టీగా మొత్తం కూడా వాస్తవంగా ఆ రోజు అధికారంలోకి వస్తుందనే ముందు ఈయన కూడా చాలా ప్రయత్నాలు చేసిండు. ఏది నాకు ఖచ్చితంగా ముఖ్యమంత్రి కావాలి, దళితుని ముఖ్యమంత్రి చేస్తే రాష్ట్రానికి కూడా కాంగ్రెస్ మంచి గుర్తింపు ఉంటుంది అని చాలా పెద్ద ఎత్తున ప్రచారాలు కూడా చేసుకున్నాడు. ఈయన కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే అయింది. మరి చివరి నిమిషంలో ఏం జరిగిందో తెలియదు. మరి రేవంత్ రెడ్డి వాళ్ళకి ఏమి ఇచ్చిండో, వీళ్ళకి ఏమి ఇచ్చిరో తెలియదు. కానీ మొత్తానికైతే ఫైనల్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిండు. ఇప్పుడు బట్టి విక్రమార్క కూడా ఆయన ఒకటి చెప్తే ఈయన ఒకటి చెప్పడం, లేకపోతే ఆయన ప్రెస్ మీట్ ఒకటి చెప్తే ఈయన ఒకటి మాట్లాడడం, అంటే ఇట్లా వివిధ మాధ్యమాల ద్వారానైతే వీళ్ళు డిఫరెంట్గా మాట్లాడుతున్నారంటే రేవంత్ రెడ్డి సంబంధించి ఆయన దగ్గర నుంచి ఎలాంటి గైడెన్స్ తీసుకోకుండా, ఆయన నుంచి ఎలాంటి సలహాలు తీసుకోకుండా వీళ్ళు ఇష్టం ఉన్న స్టేట్మెంట్లు ఇవ్వడం పట్ల కూడా రేవంత్ రెడ్డి సంబంధించి మొత్తానికైతే ఆయన దేక్తలేరనే అంశం అయితే మొత్తానికైతే బట్టబయలైంది. ఇక నిన్న తాజాగా చూసుకుంటే జీవన్ రెడ్డి సంబంధించి కూడా పూర్తి మొత్తంలో అసంతృప్తితో ఉండడం అనేది కూడా మనకు బట్టబయలైంది. ఎందుకంటే అట్లాంటి పెద్ద సభ, అంటే అంత పెద్ద గ్రాడ్యుయేట్ సభలో జీవన్ రెడ్డి మొత్తం మీద కూడా లేచి నిల్చోలేదు. అదేవిధంగా చూసుకుంటే ఆయన కనీసం పలకరించలేదు. పైగా రేవంత్ రెడ్డి కూడా జీవన్ రెడ్డిని అసలు పరామర్శించిన, అంటే కనీసం మందలిచ్చిన దాఖలాలు కూడా ఎక్కడ కూడా కనబడ్డ దాఖలాలు. మొత్తానికి చూసుకుంటే సీనియర్లు కూడా రేవంత్ రెడ్డి పట్లనైతే కొద్దిగా గుస్సాగా ఉన్నారని అయితే అర్థమవుతుంది.